మీరు మూసీ నదిని డెవలప్ చేయాలని ఒక ఆయన అనుకున్నాడు. సబర్మతిని పోయి చూసిరా? 20 ఏళ్ల కింద సబర్మతిని డెవలప్ చేసిరా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గుజరాత్ లోపల. సబర్మతిని కట్టేటువంటి పరిణామ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పేదలకు ఆయన ఏం చేసిరో చూసొచ్చి మీరు అది చేయండి. మేము వద్దనం కదా. మీరు మా పార్టీ పుట్టిందే అంత్యోదయ లక్ష్యంగా పుట్టింది. ఒకవేళ మేము రూపాయి ఇవ్వకపోతే వీళ్ళ మూర్ఖత్వం ఏంది అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని అప్పీల్ చేస్తా అన్న. ఈ జిల్లాకి ఇన్ని పైసలు అనేది బడ్జెట్లో రాయరన్న. తెలంగాణ బడ్జెటే తీసుకోండి. కరీంనగర్కి ఇన్ని కోట్లు, నిజామాబాద్కి ఇన్ని కోట్లు, మెదక్కి ఇన్ని కోట్లు, ఆదిలాబాద్కి ఇన్ని కోట్లు అని బడ్జెట్లో పెట్టరన్న. పథకాల వారీగా నిధులు కేటాయింపులు జరుగుతాయి. వీళ్ళు చేసే ఫూలిష్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే గత టీఆర్ఎస్ అట్లే చేసింది, ఇప్పుడున్న వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు. మేము తెలంగాణకి వెళ్ళి దేశానికి 1,00,000 కోట్లు ఇస్తున్నాం, మాకేం వస్తుంది అని అడుగుతారు. సీనన్న నేను ఇదే మాటని ఇంకొక రకంగా చెప్పదలుచుకున్నా. రేపు రంగారెడ్డి సంగారెడ్డి లేకపోతే మేడ్చల్ జిల్లా వాళ్ళు పైసలన్నీ మా 3 జిల్లాలకు వెళ్ళే వస్తున్నాయి, పైసలు సిరిసిలకు ఎందుకు పోతున్నాయి, గజ్వేల్కి ఎందుకు పోతున్నాయి, కొడంగల్కి ఎందుకు ఇవ్వాలని నిలదీస్తే మరి మీరు మీ తలకాయ ఎడబెట్టుకుంటారు.